తెలంగాణలో కొత్త పోలీస్ కొలువుల కోసం నోటిఫికేషన్ వచ్చింది. పిల్లలు రోడ్ల మీదకి ఎక్కి పోరాటాలు చేయంగా పోలీసులతో దెబ్బలు తినంగా ఆఖరికి 7,112 నౌకర్లు నింపేదానికి సర్కారు ఓకే చెప్పింది. ఇక నాకు జాబ్ రావాలి, నేను నౌకరు చేయాలని ఎగేసుకొని పోయి అప్లై చేసి చదువు మొదలు పెట్టకుర్రి. జర నేను చెప్పేది ఒకసారి ఇనురు అన్నట్టు కొత్త రూల్స్ చెప్తున్నది ఓగి అక్క. జర మంచిగా ఆలకించు అక్క మాటలు. ఒక కానిస్టేబుల్ వైఫ్గా నేను ఈరోజు ఒక నోటిఫికేషన్ గురించి నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలంగాణలో పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఎవరైతే ఫ్యామిలీ లైఫ్ని త్యాగం చేయాలి అనుకుంటారో, అండ్ ఒక్క వీక్ ఆఫ్ లేకుండా వర్క్ చేయాలని అనుకుంటారు, ఇంక్రిమెంట్స్ రాకపోయినా తొందరగా వర్క్ చేయాలనుకుంటారు, నెక్స్ట్ మీకు అసలు ప్రమోషన్ అనేది అసలు 10-15 సంవత్సరాలు ఊడిగాని చేసినా కూడా మీకు అవసరం లేదనుకుంటారు, ముఖ్యంగా వీక్ ఆఫ్ అనే పదానికి అర్థం తెలియకుండా మీరు పనిచేయాలనుకుంటారు. సో ఇలాంటి త్యాగాలన్నిటికీ సిద్ధపడిన వాళ్ళు మాత్రమే, కేవలం ఇలాంటి వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. సో అంత త్యాగం చేయగలిగితేనే ఈ జాబ్ నోటిఫికేషన్కి మీరు అర్హులవుతారు. నేను ఒక వైఫ్గా చెప్తున్నాను కానిస్టేబుల్కి. మా హస్బెండ్ రేంజ్ కానిస్టేబుల్ అయితేనే ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తుంటే ఇంకా రేంజ్ పెరిగే కొద్దీ ఆఫీసర్స్ ఇంకా ఎంత స్ట్రగుల్స్, వాళ్ళ లైఫ్స్ ఎంత సాక్రిఫైస్ చేసి డిపార్ట్మెంట్లో వర్క్ చేయాలో ఒకసారి గుర్తుపెట్టుకొని వీటన్నిటికీ సిద్ధపడిన తర్వాత మాత్రమే మీరు ఈ జాబ్ నోటిఫికేషన్స్కి అప్లై చేసుకోండి. వినరా, అసొంటి అర్హతలు ఉన్నాయి మాకు పెళ్ళాం పిల్లలతో గడిపే టైం లేకున్నా మంచిదే, పెళ్లిలకు పేరెంటాలకు ఓకున్నా మంచిదే, చుట్టాల సావులకు సమృతాలకు ఉండకున్నా మంచిదే అని పోలీస్ నౌకరు మీద కాయిస్తున్న వాళ్ళు మాత్రమే కాకి డ్రెస్ వేసుకునే దానికి రెడీ గారి అప్లై చేసుకోర్రి. అంతేగాని కృషిలో గులబడి కూర్చొని చదివి నౌకరు సాధించి తర్వాత పెళ్ళాం పిల్లలను కష్టపెట్టకుర్రి అని ఓ కానిస్టేబుల్ భార్య ఆమె బాధనంతా ఇట్లా ఎలగక్కింది. అందరి భర్తలు ఆదివారం సెలవుండి సినిమాలకు షికార్లకు పోతుంటే పాపం మీ అక్క పానం ఎంత తనలాడిందో ఏమో, వేరే నౌకరు చేసేటోళ్ళు బయటికి పోయి బాసలాడుతుంటే ఎంత బాధపడదో ఏమో. అందుకే కానిస్టేబుల్ అయిదామనుకునేటోళ్ళు ఆడపిల్లలకు అన్యాయం చేయకూర అన్నట్టు చెప్పింది. మరి అంతే కదా, ఏ రాత్రి పెద్ద ఆఫీసర్కి వెళ్ళి ఫోన్ వచ్చినా యూనిఫామ్ వేసుకొని వెళ్ళిపోడేనాయే, ఎన్ని రోజులైనా బయట డ్యూటీలు చేస్తే ఇంటికి రాకుంటుండేనాయే, శాంతి భద్రతల పేరుతోని ఎక్కడ ఏలొలి జరిగినా ఏగరం ఉరుకుతూనే ఉండాలనాయే. కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసి కానిస్టేబుల్ మీద కాయస్ పెంచుకోరి. అంతే తప్ప అవగాహన లేకుండా కొలువు తెచ్చుకొని ఆడపిల్లలకు అన్యాయం చేయకూర అన్నట్టు చెప్పింది. ఈ అక్క చెప్పేది వింటుంటే పోలీస్ కానిస్టేబుల్ కొలువు చేసేటోళ్ళ భార్యల బాధలు ఇంతా కాదనట్టే ఉన్నాయి కదా. మరి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు పోలీస్ కొలువులు చేసేటోళ్లకు వారానికి ఒక సెలవు తప్పకుండా ఇస్తా అని హామీ ఇచ్చిండు. అట్లనన్నా మేలు జరుగుతుంది అనుకుంటే 6 గ్యారంటీలకే దిక్కులేదు, ఇక పోలీసుల సెలవులు అయితే అని కొంతమంది కానిస్టేబుల్ భార్యలు బాధతో చెప్తున్నారు. కాబట్టి కానిస్టేబుల్ నౌకరి సర్కారు కొలువని తొందరపడకూరు. జరి అక్క మాటినాకనే ఆలోచన చేయరు అని అంటున్నారు పోలీస్ కొలువుల గురించి తెలిసిన ఇంకొంతమంది.